హలో అండి అందరికి చాలా రోజుల నుండి అయితే ఒక లాంగ్ వీడియో తీయాలి అంటే కొంచెం భయం వేసింది. ఎందుకంటే లాంగ్ వీడియో తీస్తే వ్యూస్ వస్తే హ్యాపీ అనిపిస్తుంది కదా, అదే కానీ వ్యూ పైన కూడా చాలా బాధ అనిపిస్తుంది కదా. ఎంతో కష్టపడి వీడియో తీసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేసేసరికి అది చాలా కష్టం అండి బాబు. ఈ రోజు అయితే సండే అనమాట. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఏమేమి చేశాను వీడియో షూట్ చేస్తున్నాను. నేను రెగ్యులర్ గా జ్యూస్ అయితే చేస్తాను. ఈ రోజు అయితే క్యారెట్, దానిమ్మ, యాపిల్ స్వీట్ కోసం ఖర్జూరాన్ని వేసి జ్యూస్ అయితే చేసుకుంటున్నా. వీటిని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. టిఫిన్ లోకి అయితే ఇడ్లీ చేస్తున్నాను అనమాట. అది కూడా కొంచెం హెల్దీగా చేద్దామనేసి క్యారెట్ ను బీట్రూట్ ను తురిమేసి ఇడ్లీ బ్యాటర్ లో వేసి కలిపేసాను. ఇలా కొంతమంది తినడానికి ఇష్టపడతారు కదా, అలాంటప్పుడు వాళ్ళ చేత ఇలా వెజిటేబుల్స్ అయితే తినిపించేయండి. తురిమేసి ఇడ్లీ బ్యాటర్ లోనే సరే, దోశ బ్యాటర్ లోనే కలిపేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ప్లేట్ లో ఆవిరికుడం అయితే పెట్టుకుంటున్నా. ఇలా ప్లేట్ లో ఇడ్లీ బ్యాటర్ వేసుకుని ఒక్క 10 నిమిషాలు స్టీమింగ్ చేసుకుంటే చాలు, మన ఆవిరికుడంలో అయితే రెడీ అయిపోతాయి అనమాట. ఇది ఇలా చూడడానికి టూటీ ఫ్రూటీలా ఉంది కదా, చాలా బాగుంది. కలర్ఫుల్ గా కాకపోయినా సరే అక్కడక్కడ మధ్యన టూటీ ఫ్రూటీ వేసినట్టు అనిపించింది. ఇంకా ఇలా తీసిస్తే చాలు, మనకి ఎన్ని కావాలో అన్ని ముక్కలుగా కట్ చేసుకుంటే చాలు. చూసారా క్యారెట్ బీట్రూట్ ఎలా కనిపిస్తుందో, బాగుంది కదా చూడడానికి. టేస్ట్ కూడా చాలా బాగుంది. దీన్ని మా హిమాజకి తినిపించేశాక వాళ్ళు చికెన్ ఫిష్ తీసుకురావడానికి అయితే బయటకు వెళ్ళారనమాట. నేను స్నానం చేసి దీపారాధన చేసుకున్నా. నేను స్నానం చేసి దీపారాధన చేసేసరికి టిఫిన్ కూడా తినేసాను. అప్పటికి మా హిమాంశు, మా హస్బెండ్ అయితే బయట నుండి వచ్చారు. వాళ్ళకైతే జ్యూస్ ఇస్తున్నాను. వీటన్నింటినీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిషెస్ అయితే మంచిగా వాష్ చేసుకుంటున్నాము. చికెన్ ఫిష్ ని వాష్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇంకో సైడ్ ఏమంటే ఫిష్ ని ఫ్రై చేద్దామనేసి మసాలాలు పట్టేద్దామనేసి పసుపు, ఉప్పు, కారం, ఫిష్ మసాలా కలిపేసి ఈ చేపలను అయితే పట్టించుకుంటున్నా. ఈ చేపలను అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. చూస్తుంటేనే నోరూరిపోతుంది, తినాలనిపిస్తుంది. టైం ఏమంటే 12:30 ఇలా అయిపోయింది. ఇంకా ఫిష్ బిర్యానీ చేయాలి. చికెన్ అయితే ఇంకో సైడ్ ఏమంటే కుక్ చేస్తున్నా. అయితే ఫ్రై చేసేసాను. ఇప్పుడు దీన్ని గ్రేవీలా వండాలన్నమాట. ఈ ఫ్రై అయిన ముక్కల్ని ఇలా గ్రేవీలా వండుకొని బిర్యానీ అయితే చేసుకుంటున్నాను అనమాట. లాంగ్ అయిపోతుందని వీడియో మొత్తం అయితే షూట్ చేయలేదు. ఫిష్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ కూర కూడా వండేసాను అనమాట. చికెన్ కూర కూడా చాలా బాగుంది. ఫిష్ దమ్ బిర్యానీ కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్.